ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కీర్తనల గ్రంథము 7వ కీర్తన 17వ చరణంలో దైవజనుడు దావీదు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క మాటలు ఎంతో పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. మరి దేవుని వాక్యంలో గమనించినప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములై ఉంటున్నవి. ప్రియమైనటువంటి స్నేహితుడా, సహోదరి, మన దేవుడైన యెహోవా న్యాయవంతుడు, యథార్థవంతుడు అని ఆయనకు పేరు. అయితే దేవుడు న్యాయము విధించేవాడని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. అందును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదని అంటున్నాడు. మానవుడు దేవుని యొక్క న్యాయ విధి నుంచి తొలగిపోయి అన్యాయము, అక్రమములో మానవుడు పాలివాడైపోతూ వచ్చినాడు. అందును బట్టి దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి దిగివచ్చి ఆయన మానవ శరీర ఆకారంలో ఈ లోకంలో కన్య మరియ గర్భమున జన్మించి సర్వమానవాళి యొక్క పాప పరిహారం కొరకై ఆయన న్యాయవంతుడైన దేవుడుగా అన్యాయపు తీర్పు పొంది మన కొరకై నలగగొట్టబడుతూ వచ్చినాడు. న్యాయముగా మనకు రావాల్సిన శిక్ష యావత్తు కూడా ప్రభువైన దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడిపరిచి ఆయన మన శిక్ష యావత్తు తాను భరించి మనకు గొప్ప విడుదలను ప్రసాదించిన విధానాన్ని మనము చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు ఆ దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే, మీకా గ్రంథం 6వ అధ్యాయం 7-8 వచనాలు అంటున్నాడు. వేల కొలది పొట్టేళ్ళు, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయున, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేనెత్తున. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని మాట్లాడుతున్నాడు. నిజమే ప్రియులారా, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు దేవుడు కోరుతూ ఉన్నాడు. దీన మనసు కలిగి నడుచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకనగా ప్రభు అయిన దేవుడు నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను అన్నాడు. అలాంటి దీన మనసు కలిగి న్యాయమైన ప్రవర్తన కలిగి ప్రభువును గణపరిచి ఈ లోకంలో ఆయనను మహిమపరచుదుముగాక.